చూసానండి. శిల్పా మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమ్మాయి సవాల్ వదిలి నేను కూడా రెడీ అని చెప్పి అన్నారు. ఒకసారి కాదు, నేను 10 సార్లు చెప్పడానికన్నా రెడీ. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గా ఆన్ ద స్పాట్ రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా రెడీ. కానీ గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 రోజు అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్తే దాని తర్వాత నేను ఆయనకు అప్పుడు ఆ సమాధానం బట్టి నేను కూడా సవాల్ వదిలేయడం జరుగుతుంది. ఈ ఆశీర్వాద యాత్ర మొదలు పెట్టబోతున్నారు. మరి ఈరోజు మా పెద్దలైన మా పెద్దనాన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు, తర్వాత భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు, భూమా బాలరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా పెద్దనాన్నలు, వీళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు తిరగడానికి ముఖ్య కారణం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి ఈరోజు మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నారు. ప్రజలందరి ఆశీస్సులు కూడా ఈరోజు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.